నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టెలిగ్రామ్‌ని అయితే నిలిపివేశారు. ఎందుకంటే మొన్న నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించి టెలిగ్రామ్ ద్వారానే జరిగిందని. అయితే టెలిగ్రామ్ నిషేధం కరెక్ట్ కాదు అని హైకోర్టు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు టెలిగ్రామ్ నిషేధం సబబే అంటూ చెప్పిందట. నీట్ పునఃపరీక్షకు ముందు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించిందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ మెసేజింగ్ యాప్ను నిషేధించే సంపూర్ణ అధికారం ప్రభుత్వానికి ఉంది అంటూ తాజాగా 39 పేజీల తీర్పులో జస్టిస్ తేజస్ కరియా స్పష్టం చేశారు. ఈ నిషేధం వల్ల ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్ష సజావుగా జరుగుతోంది అనేది ప్రభుత్వ నిర్ణయం. దాంతో ఏకీభవిస్తున్నట్లు కూడా కోర్టు తెలిపింది. నిషేధంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ యాప్ వేసిన పిటిషన్ను కొట్టేశారు. సెక్షన్ 69A ప్రకారం దేశ భద్రతను, సార్వభౌమత్వాన్ని, అలాగే సమగ్రతను కాపాడడానికి కంప్యూటర్, ఇంటర్నెట్ తదితర ఎలక్ట్రానిక్ మాధ్యమాల నుంచి వెలువడే ఏ సమాచారాన్నైనా అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది అనేది. అంటే ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారాలతో దాన్ని నిషేధించవచ్చు. ఇప్పుడు అదే పని చేశారు. అందుకే టెలిగ్రామ్ యాప్ కోర్టుకు వెళ్ళిన ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఈ నీట్ ఎగ్జామ్ 21వ తేదీన అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా టెలిగ్రామ్ అది మళ్ళీ రన్నింగ్లోకి వస్తుందేమో చూద్దాం.